ఇంకేముంది? అమ్మ వస్తుంది వెళ్తుంది, నువ్వు వస్తావు వెళ్తావు. నన్ను ఎప్పుడైనా ప్రేమగా పలకరించి బయటికి తీసుకుని వెళ్లరా అని అడిగింది. అవును, మన ముగ్గురం ప్రపంచానికి దూరంగా కొన్ని రోజులు గడపాలి అనిపిస్తుంది. అప్పుడైనా ఇప్పుడున్న సమస్యలకి సొల్యూషన్ దొరుకుతుందేమోనని. దాందే ఉంది శివగామి, నువ్వు అను, ఈ వీకే ట్రిప్కి వెళ్దాం. వద్దర్జున్, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఈ రాక్షసుడు మనల్ని ప్రశాంతంగా ఉండనివ్వడు. వాడి అంతు చూసిన తర్వాతే ఏ ట్రిప్ అయినా టూర్ అయినా. ఈసారి ఇండియా వద్దు, ఎక్కడికైనా ఫారెన్కి వెళ్దాం. చూసావా, అలా మనం అనుకున్నాం, ఇలా కాల్ చేశాడు. ఎలా ఉన్నా? నీకు తెలియంది ఏముంది సార్? ఏంటి అర్జున్తో ఏదో బాగా క్లోజ్గా ఉన్నావంట? సార్, అంతా మీకోసమే కదా సార్. అర్జున్తో కొంచెం క్లోజ్గా ఉంటే అనుమానం రాదని అలా ఉన్నాను సార్. అప్పుడు నేను కొంచెం త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళొచ్చు కదా. నిజం చెప్పాలంటే నాకు అతని మొహం చూస్తుంటేనే పొరమ చిరాకు సార్. ఆ రేంజ్ మొహం, చిన్న క్రాఫ్, తెల్లగా ఉండే ఫేస్. అబ్బాయి అంటే అలా ఉంటారా సార్? చూస్తే రాక్షసుల్లాంటి ఫేసు, అతని మొహం చూస్తేనే ఇరిటేషన్ సార్. సరే, అతనికి ఎక్కువ భయపడకు, కొంచెం జాగ్రత్త. ఇప్పుడేం చేస్తున్నాను అదే చేస్తాను. బకరా అదే చేస్తా. అతన్ని బకరా చేసినట్టు నన్ను బకరా చేయట్లేదు కదా. ఏంటి సార్ మీరు ఎప్పుడూ నన్ను ఒక దొంగని చూస్తున్నట్టే చూస్తూ ఉంటాడు. మళ్ళీ ఏదైనా బిజినెస్ పని మీద ఏదైనా వేరే దేశానికి పంపించేస్తాను సార్. ఆ లెవెల్ టార్చర్ పెడతాను. క్లోజ్గా ఉన్నట్టు నాటకం ఆడి అతన్ని బక్రాని చేస్తాను సార్.